ఇదిగో నీకు రావాల్సిన 1000 స్వర్ణ ముద్రాలు. నువ్వు ఏం చెప్పావో అది ఖచ్చితంగా జరగాలి. ఎలాంటి తప్పు జరగకుండా నువ్వు చూసుకోవాలి. మీరు ఎందుకు దిగులి పడకండి సగుని మహారాజా. అన్ని ఆటల్ని అర్థం అవుతుంది. మా గురు ద్రోణాచార్యాన్ని నేను పట్టుకుంటే వస్తాను. పర్వతం దగ్గరే మర్చికుంటాను. ఆ పాండవుల గురుదేవు నుంచి చూసుకుంటానే వస్తాను. అన్ని గ్రామ ప్రజలారా చుట్టూ వంగి ఉంటుంది. వాళ్ళని ఎలా తప్పించుకుంటానంటే చూడతా. దుర్యోధన అతని మనకు దాడి చూస్తాడు. ఆ భుజబలం చూస్తే మమ్మల్ని ఎగురుకుంటా. దుర్యోధనలు గురుగాన్ని కాపాడించా. నువ్వు సరిగ్గానే అర్థం చేసుకున్నావు. నేను వేసే పన్నాగాన్ని ఎవ్వరు అంచనా వేయలేరు. నా మాయాజాల పన్నాగంలో అందరూ మాయలో మునిగిపోతారు. నకులా, సగదేవా, ఇంకాస్త బాగా నొక్కండి. గురుదేవా, అన్నయ్య, మీరేం ఆలోచిస్తున్నారు? శకుని మావయ్య పిలిచారు. గురువుగారు ముందు మన బలవంతులు నిరూపించుకోవడానికి ఒక ఆలోచన ఉందని చెప్పారు. కానీ మావయ్య గారు ఇంకా రాలేదే. అల్లుడు గారు, మావయ్య గారు, మీ పథకాన్ని ఇప్పుడు ఆలోచించాలా లేదా? దిగులు పడద్దు అల్లుడు. నేను వేసిన పన్నాగాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. నేను వేసిన మాయాజాలపు పన్నాగంలో అందరూ మాయలో మునిగిపోతారు. గురుగారు, గురుదేవుని అపహరించి చేస్తున్నారు. నకుల, సహాదేవా, ఏమైంది? పడవ ఎందుకు ముందుకు సాగటం లేదు? అన్నయ్య, పడవకి తాడు కట్టుంది. గురుదేవా, గురుదేవా, గురుదేవా! చెప్పండి,
మా గురుగారిని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు? మీ గురుదేవుల్ని మా వాళ్ళు మా గ్రామానికి తీసుకెళ్లారు. మీ గురువు గారిని విడిపించాలంటే మీరు నాకు 1000 స్వర్ణ నాణ్యాలు ఇవ్వాలి. అయినా మేం విద్యార్థులం, మేమెలాగ స్వర్ణ ముద్ర ఇస్తాము? మీరు మానవులు మాత్రం కాదు, మీరు అందరూ యువరాజులు. హస్తినాపురత్ యువరాజులు. మాకు అందని తెలుసు. ఇలా చూడు, ఆశ్రమంలో మేమందరం విద్యార్థులే. 1000 ఏంటి, మీకు 1 కూడా దొరకకుండా చేస్తాను. గురుదేవుని విడిపించడానికి మేము యుద్ధం కూడా చేస్తాం. యుద్ధం చేస్తారా? అది కూడా మాతోనా? ఈ అడవిలో ఉన్న ప్రతి చోటు మేం చెప్పినట్టే నడుచుకుంటుంది. ఒకసారి ఆలోచించండి. ఏ అస్త్ర శస్త్రాలు మీ గురుదేవుని బంధించగలిగాయో ఆ తెలివితేటల ముందు మీరు దేనికి పనికిరారు. అవి తెలివితేటలు కాదు, తెలివి తక్కువతనం. గురుదేవుణ్ణి మేము విడిపించి తీరుతాం. ఎలా బాలగులారా, మీరు ఎలా యుద్ధం చేస్తావు? మీరు యుద్ధం చేస్తే నేను ఎప్పుడే ఒప్పుకుంటాను. యుద్ధం చేస్తేనే మర్చిపో, అదే మీ అందరికీ మంచిది. లేకపోతే స్వర్ణముద్రాలని మాకు ఇవ్వు. మీ గురుదేవుని ప్రశాంతంగా కాపాడండి. వాళ్ళని అపహరించడానికి మాకు ఇష్టం కాదు. ఏ దుష్టుడా, నీ మాటల్ని కాస్త తగ్గించు, లేదా ఈ హస్తినాపురానికి యువరాజు అలాగే దురదృష్టనుడి పుత్రుడు దుర్యోధనుడు మిమ్మల్ని బందీఖానాలో బంధించాల్సి ఉంటుంది. అలాగే మేము గురువు గారిని విడుదల చేసి తీరుతాం. దుర్యోధన ప్రశాంతత, ఆవేశంతో పని పూర్తి కాదు. పరిస్థితిని అనుకూలంగా మనమే సాధించాలి. అలాగే మీరు ముందు సరైన తిట్టం వేసుకుని ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ ఈ అద్భుతమైన పథకం ఒకవేళ పని చేయకుండా పోతే ఆ తర్వాత ఈ దుర్యోధనుడు తన సత్తా ఏంటో చూపిస్తాడు. మాకు దారి చూపించడానికి మీరు మాతో పాటు రావాలి. అక్కడ తెలుసుంటే పర్వతంలో మా గ్రామం ఉంటుంది. మీ గురుగారిని అక్కడే అపహరించుంటారు.
నేను బానే ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఉన్నది మీరు ఖచ్చితంగా వస్తారని. ఆ బాలకుడు చాలా యోధుడిగా ఉంది. పరవశంలో అడవి ఈ స్థానానికి వచ్చాడంటే నేను ఎప్పుడుకో ఆలోచించలేదు. మీరు వాళ్ళని పొగడ్తలతో ముంచింది చాలు. గ్రామ ప్రజల్ని ఆక్రమించమని చెప్పండి. యువరాజు, నువ్వు ఎందుకు కోపడానికి ఉన్నావు? ప్రశాంతంగా ఉండండి. అందరూ పర్వతంలో ఎక్కడం ఆపండి. పాండవర్లో గురుగారునికి కాపాడంటే వస్తున్నా. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి తీరాలి. అన్నయ్య, తప్పించడానికి మనం ఇంకో దారి ఆలోచించాలి. ఎందుకంటే అందరూ పైకే వస్తూ ఉన్నారు. మనం వాళ్ళని ఎలా ఎదుర్కొంటామని ఆలోచించండి. కంగారు పడకండి విద్యార్థులారా. అన్ని సమస్యలను దాటి మీరు ఇంతవరకు వచ్చారు. ఖచ్చితంగా ఏదో ఒక దారి కనిపిస్తుంది. అందరూ ఒకటిగానే ఉండండి. నకుల్ ఎటు వెళ్ళాడు? నకుల్, త్వరగా ఇటురా. అక్కడేం చేస్తున్నావు? నకులం చేసేది అస్సలు అర్థం కావట్లే. తలకి మించి కష్టాలుంటే ప్రకృతితో ఆడుకుంటూ ఉన్నాడు. నకులా, త్వరగా రా. మీరు ఇది వెంటనే మీ నడువుకి కట్టుకోండి గురుదేవా, త్వరగా. నకులా, వాళ్ళందరూ చాలా వేగంగా వస్తున్నారు. నువ్వు మమ్మల్ని ఏం చెయ్యమంటున్నావు? అన్నయ్య, అర్థమయ్యేలా చెప్పడానికి ఇది సమయం కాదు. అందరూ దీన్ని నడువుకి కట్టుకొని బోర్ల పడుకోండి. గురుదేవా, కరుణ చూపించి నా మీద నమ్మకం పెట్టండి. నకులా, నువ్వు మంచి ఆలోచన ఆలోచించావు. మనమందరూ పక్షుల కింద బాగా దాక్కుని ఉన్నాం. ధన్యవాదాలు అన్నయ్య. మీరు మీ తలని దాచండి, లేదా ఎవరైనా మనల్ని చూసేస్తారు. ఇదేంటి అసత్యం? పక్షులు అంతుంటే గుంపులుగా వస్తున్నాయి. ఆ పాలకులు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. తప్పకుండా చూస్తా. ఆ బాలకులు ఇక్కడెక్కడనే ఉంటాను. వాళ్ళని తప్పించుకోలేదు. మనమందరూ దొరికిపోతాం అనిపిస్తోంది. పక్షుల నుంచి ఏదో ఉంటుంది. ఎవరో మాట్లాడించి నేను ఎక్కడినంటే వినిపించండి. నకులా, ఈ పక్షులు ఎగిరాయంటే మన పరిస్థితి ఏంటి? నిన్ను చెప్పినట్టు చేయండి భీమన్నయ్య. ఇప్పుడు ఈ క్షణమే. మావయ్య, ఏంటి ఇలా జరిగింది? ఇలా చూడు అల్లుడు, నేనే ఆశ్చర్యానికి గురయ్యున్నాను. ఈ పాండవులు నేను వేసే ఏ మంత్రశక్తికి లొంగటం లేదే. ధన్యవాదాలు ప్రియమైన మిత్రులారా. గురుగారు, మీకే అవ్వలేదు కదా? నేను బానే ఉన్నాను. ఈ ప్రశంసలన్నీ పాండవులకే దక్కుతాయి. వీరు తమ బుద్ధిని ఉపయోగించి సమయస్ఫూర్తితో యుద్ధం నుంచి తప్పించి నన్ను కాపాడారు. గురుదేవా, మనందరం కూడా నకిలికి మనం కృతజ్ఞత భావం తెలపాలి. వాడి పథకం అంచనాకి మించింది. మీరు చెప్పేది నిజమే అన్నయ్య, కానీ నకులా, నువ్వు ఎందుకని మాకు ముందు చెప్పలేదు? రెక్కలు లేకుండానే మనం ఎగరబోతున్నాము అని. అన్నయ్య, మీ అందరికీ చెప్పేస్తుంటే ఇంత మంచి అనుభవం వచ్చుండేదా?